ఒక రాజుకు ఇద్దరు కొడుకులట. కరకర కరకర పొద్దుపోవడంగానే 7 గంటల వరకు 7 రొట్టెలు పట్టుకున్నాడు. అర్ధ రావు నెయ్యి పట్టుకున్నాడు. ఎక్కువన్నారాయణ వచ్చిండు. 2 జాగ్రత్త విశ్రాంతంగా మనది ముళ్ళు మోసుకపోను మూట ఎత్తుకపోను నోటి పొలానికి పెడదామని పోతే కుంట ఎండిపోతుంది. ఈత మెత్తలేదు, నీళ్ళు తాగుతలేదు. 7 గంగి మైలావులు కట్టిపది కలిగింది. కోటీశ్వరులైంది. ఇంగిలి చేత కాకిని కారుణ్యం బ్రహ్మారెడ్డి సిరిసి కింది పెట్టి పాదాల పైకి పెట్టి తపస్సు పట్టింది. పిల్ల లేదు, జల్ల లేదు. మోకాళ్ళ మట్టి గడ్డి, మడుగుల నిండా నీళ్ళు. కలికి గాంధారి మాందారి జానడు జాగియ చారడు చెక్కియ పాపం వినోషణం అవు. పెద్ద పూలు వచ్చింది, గాంధవాన్ని మింగింది. అయితే ఒక గ్రామంలో ఒక రాజుకు 2 కొడుకులట. 2 కొడుకులు పెళ్లిళ్ళు చేసిండట. పెళ్లిళ్ళు చేసినాక పెద్ద కొడుకు సిరి సంపద కలిగి 2 కొడుకులు కలిగిరట. మంచిగా వాళ్ళకు ఆనంద వైభోగంగా ఉన్నారట. ఈ చిన్న కొడుకు ఒక్కడే లేక ఒక్కడే కొడుకు పుట్టిండట. ఆ ఒక్క కొడుకు పుడితే తిందామంటే అన్నం లేదు, కడదామంటే వస్త్రం లేదు. అయ్యో అవనాడు మధ్యాహ్నం ఈ పిల్లగాడు ఏమన్నాడట, అమ్మా ఎందుకే మాకు ఈ దరిద్రం, పెద్దమ్మోళ్ళు అట్టున్నారు, మనం గిట్లున్నాం, మరి మనకెందుకు ఈ దరిద్రం అని చెప్పి అడిగిండట. అడిగితే కొడుక అది ఎంగిలి చేత కాకిని వేయకుండా సంపాదించింది, నేను దానం ధర్మం చేసిన కొడుక, దాని సంపాదన మనకు రావాలంటే ఎటు వస్తుంది కొడుక, మన గతి మనం అనుభవించాలి అని చెప్పి తల్లి అన్నదట. తల్లి అంటే మరి నువ్వు దాన ధర్మం ఏదమ్మా నాకు చూపెట్టు అన్నాడట. నీకు కనపడది, నేను చేసిన దాన ధర్మం ఏ కొన్నారైనాకి ఎరక, నీకేం ఎరకరా అన్నదట. అంటే అమ్మ పగడం అంత గుడ్డలా ముచ్చమంత సర్దిగట్టు నా చేతికి ఎడిపోతావు రా కొడుకు అన్నదట. అది నేను పోయి వచ్చినాక నీకు చెప్తా, నువ్వు నాకు మాత్రం కట్టి ఇవ్వాలి సర్ది అన్నదట. సరేలే అని చెప్పి ముచ్చమంత గుడ్డలా పగడం అంత సర్దిగట్టి కొడుకు చేతికి ఇచ్చిందట. ఆ కొడుకు పట్టుకొని ఇక బాట పట్టుకొని పోతా ఉండు. పొంగ 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 ఒక వాయిరాల గ్రామం వసటి గ్రామం వచ్చిండు. వచ్చే వెరకల ఒక రాజు చెట్టు కింద కూర్చున్నాడు. ఒరే అబ్బాయి ఎటు వెళ్తానే రా పిల్లగా అన్నాడట. తాత మా అమ్మ చేసిన దాన ధర్మం ఏ కొన్నారైనా కిరకట, నేను అడిగొస్తానికి పోతానా తాతయ్య అన్నాడట. అంటే అరే మనోడా నేను ఒక్కడు చెప్తా మరి అడుగుతావురా, చెప్పరాదు, ముళ్ళు మోసుకపోను మూట ఎత్తుకపోను నోటి మాటేనా అడిగొస్తా చెప్పు అని అన్నాడట. అనగానే ఇగో నేను ఒక ముత్యాలమ్మకుంటానే పోయించిన, పొద్దున్నాక కుంట 2 నీళ్ళు ఉంటాయి, తెల్లం దాకా పొలానికి పెడదామని పోతే కుంట ఎండిపోతుంది. దానికి కారణం ఏందో కథ కనుక్కరా మనోడు అన్నాడట. సరేలే తాత కనుక్కొత్తా అని చెప్పి మళ్ళా బాట పట్టి పోతా ఉన్నాడట. బాబు పోతా ఉంటే 12 రుచాల పట మర్రి మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది. 7 గన్నెల పుట్టల 12 శశిల పతాప నాగన్న. ఎన్నెల రాసపుండయి, మేత మెత్తలేదు, నీళ్ళు తాగుతలేదు. అది బయటికి వెళ్ళి చూస్తుందట పుట్టకన్నెలుండి. ఈ బాలుడు బాట పట్టుకొని పోతాడట. ఓహో బాలుడా ఎక్కడికో వెళ్తున్నావు అని చెప్పి అడిగిందట నాగేంద్రుడు. అడిగితే అమ్మ మా అమ్మ చేసిన దానా ధర్మం ఏ కొన్నారైనా కిరకట, ఆ ఏ కొన్నారని అడిగొస్తానికి పోతానా అన్నదట. పోతే నాయన నేను ఒక్క మాట చెప్తే అడిగిరావా అన్నదట. సరే చెప్పు అడిగొత్తా, నువ్వు కూడా చెప్పు అన్నదట. 7 ఏళ్ళ నాకు ఎన్నెన్నో రాసపుండు పుట్టి నేను తెమెత్తలేను, నీకు తాగుతలేను, నా పరిస్థితి ఏందో ఒకసారి అడిగిరావా ఏ కొన్నారని చెప్పానదట. సరేలే అమ్మ అడిగి వస్తాం అని అన్నాడట. ఆ మాట పట్టుకొని ఇక కీకారుణ్యం బ్రహ్మారణ్యంలో పడిపోతాడట. పోతా ఉంటే 7 గంగి మైలావులు కట్టి గుందల మీద కట్టేసిన రీతిగా మేత మెత్తలేవు, నీళ్ళు తాగుతలేవు. మోకాళ్ళ మట్టి గడ్డి, మడుగుల నిండా నీళ్ళు. ఈ గడ్డి మెత్తట్లేవు, ఆ నీళ్ళు తాగుతట్లేవు. కట్టుగుందల మీద కట్టేసిన రీతిగా నిలబడిపోయినాయి. ఈ బాలుడు పోయేది 7 గంగి మైలు కనిపెట్టినట. ఈ బాట కడ్డం ఉరికొచ్చినాయట. ఓ బాబు ఎడుకపోతున్నావు నాన్న అని అడిగినాయట. అడిగితే మా అమ్మ చేసిన దానాధర్మం ఏ కోనారైన కిరకట, మా పెదనైన కొడుకులకు సిరి సంపద కలిగింది, కోటీశ్వరులైనరు, మాకు తిందామంటే పువ్వు లేదు, కడదామంటే వస్త్రం లేదు. అమ్మ మనది ఏంది ఈ గతి అని మా అమ్మని అడిగిన. మా అమ్మ ఏమన్నది, ఎంగిలి చేత కాకినేలే మీ పెద్దమ్మ, నేను దానం ధర్మం చేసిన కొడుక అన్నది. అంటే ఏదేని దాన ధర్మం అని అడిగిన. నా దాన ధర్మం నీకే వెరకరా, ఏ కోనారైనా కిరక అని అన్నది మా అమ్మ. నేను ఏ కోనారైనా అడిగొత్తాని పోతాను. అయితే మా కొడుక నాదొక్క అడిగిరారా అన్నాడట. సరే చెప్పమ్మ చెప్పు అంటే మోకాళ్ళ వంటి గడ్డి, మడుగుల 2 నీళ్ళు, ఆ గడ్డి మెత్తట్లేవు, నీళ్ళు తాగుతట్లేము. కట్టుకుందల మీద కట్టేసిన రీతిగా నిలబడిపోయినాము, కత్తి ఏందో అడిగిరాక సేకోనారాయణ అని చెప్పిరట. సరేలే అడిగొస్తారని చెప్పిండట. ఈ బాట పట్టుకొని పిల్లగాడిపోతాడట. ఈ పిల్లలు లేని వాళ్ళు గొడ్డోళ్ళు 2
భర్త భార్యలు పిల్లలు లేని వాళ్ళు ఇద్దరు ఏం చేసిరట కదా, అయ్యో భగవంతుడా మాకు పిల్లలు లేరేవి, మేము గొడ్డటంలో మా గతి ఏంది అని చెప్పి సిరిసి కింది పెట్టి పాదాల పైకి పెట్టి తపస్సు పట్టిరట. తపస్సు పడితే ఏ కొనారాయణ ఎదురొచ్చిండు. వచ్చి మీ తపస్సు సాధించరి, మీ కథ ఏంది, మీ కష్టం ఏమొచ్చిందో నేను వీడియో పెడతా నాకు చెప్పుకోరు అన్నాడట. అంటే నాయన ఎక్కువ నారాయణ అంటే మీరేనా? నేనే. ఇగో పిల్ల లేదు జల్ల లేదు, మేము ఇప్పుడు రెక్కలు ఆడిన చెప్పి కష్టం చేసుకుంటామని తింటాను. మా రెక్కలు తప్పినాడు, మా భవిష్యత్తు ఏంది నాయన, మాకు పుత్ర సంతానం లేదా అని చెప్పి అన్నాడట. అంటే మీరు పాపం చేసిన ముందు కృతాయుగంలా మీ పాపం విమోచనం అయ్యేటట్టు 7 పెండిలా మంచి చేసుకొని అడవిలా జీవించాలా, మీరు 7 ఏళ్ళు పుణ్యం చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ పాప విమోచనం అయితే మీకు పుణ్యం వస్తే మీకు పుత్ర సంతానం వరానైనా ఇస్తా, కానీ అంతవరకు దాకా మీకు సంతానం ఇస్తే చెట్టుకు పిందెలు పడితే చిలుకలు కొట్టిన సందం అని చెప్పిండట. సరే అని 7 పెండెల గుడి చేసుకొని ఆ అడవిలో జీవించుకుంటా ఏ కోనారాయణ అది చెప్తే 7 గోధుమ రొట్టెలు రోజు అర్ధ చీర ఆవు నెయ్యి తెచ్చి వీళ్ళకి ఇచ్చిపోతాడట. పొద్దున చెర్ర 2 రొట్టెలు తింటాడట, మాపడదాము చెర్ర రొట్టెన్నర తింటాడట. అట్లా వాళ్ళు జీవిస్తారు. అట్లా 5 ఏళ్ల పాటు జీవించినాక 2 ఏళ్ళు అయితే వాళ్ళ పాపం విమోచనం అవు, 2 ఏళ్ళు అయితే వాళ్ళ పాపం విమోచనం అవు. అయితే ఈ పిల్లగాడు బాట పడిపోతాడు. ఈ ముసలోడు చూసిండు, అయ్యో చెట్టు అడిచి ఇక్కడ పడుతుంది, కలికి గాంధారి మాందారి ఎలా అద్దం ఎత్తిరి శత్రి మధ్యాహ్న తాతబాబులు జేరుగోడ్లు పెద్ద పుల్లు ఈ అడవిలో పడి బాలుడు పోతాడు, పిల్లలు లేక మేము అడవిలో జీవిస్తాను, నాయన ఎక్కడికి పోతానో బాబు అని అడిగిండట. ఏకో నారాయణ కలిసిన దాకా పోతా తాత అన్నాడట. ఏకో నారాయణ ఎక్కడున్నాడు, నా దగ్గరికే వస్తాడు, నేను నీకు చూపిస్తా రేపు పొద్దునట్టు, కానీ నువ్వు నా మంచి కాడికి రా మానవుడా అని ఆ పిల్లగాన్ని తీసుకొని మంచి కాడికి పోయిండట. పోయాక ఆ ముసలోని భార్య ఉంది కదా, ఈ పూరని ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పన్నదట. ఏకో నారాయణ ఎక్కడున్నాడు అడిగి వస్తాడని ఆ బాలుడు బయలుదేరిండు. ఇప్పుడు పోనీ అని మనం అనుకుంటాం, తాసుబాములు జేరుగొడ్లు పెద్ద పుల్లు ఏదన్నా కొట్టి బాలుడు చనిపోతాడు, ఆ పాపం మనకు వద్దే, మనం పుణ్యం చేసుకోవాలి, బాలుడు బండని మన దగ్గర ఇలా పొద్దుగా లేచిపోతాడు అని అన్నదట. వద్దు వద్దు పడని నేను అని 3 రొట్టెలు తింటే 3 తిందామే అన్నాడట. 3 రొట్టెలు 3 ఇంతలు తిందా అంటే నేను రొట్టె ఇయ్యనని జానడు జాగియ్యా చారడు చెక్కియ్యా, జానడు జాగియ్యా చారడు చెక్కియ్యా అని చెప్పి దాని రొట్టెన్నర తీసుకుందట. రొట్టెన్నర ముసలోడికి ఇచ్చిందట. ఆ సగం రొట్టె ముసలోడు తిన్నాడట, ఆ రొట్టె పిల్లగానికి ఇచ్చిందట. ఎప్పుడు తిన్నావో 7 తిన్నావో కొడుక తిను అని ఇచ్చి ఇక మంచి ఎక్కి పడుకుందాంపా అని మంచి ఎక్కిరట. ఎక్కినాక ఇంత పొడుగు పుల్ల తెచ్చి మంచిగా కొలిసిందట. ఇటు 2 మూలు పెట్టిందట, ఇటు 2 మూలు పెట్టిందట. ఆ 3 జాగ మిగిలిందట మధ్యన. ఆ 3 జాగలో ఇంత తుంట పెట్టిందట. పూలను పెట్టుకొని వద్దని నువ్వు అంటావు కదా, నువ్వు నాకే చెప్తావు జరుగుతావు అని చెప్పి తుంట పెట్టిందట మధ్యన మంచం మీద. ఈ పాపత్రాలు తుంట పెట్టాక ఇక పిల్లగాన్ని ఎత్తుకొని వీళ్ళు అన్నారు, ఒక్కరోజు అది ఒక్కరోజు అన్నది. ఇక 2 మూల జాగలో విశ్రాంతంగా అన్నది. ఈ 2 మూల జాగలో 2 పడాలంటే ఇరుకటమైంది. మంచి నిద్రపోయినాక కలికి గాంధారి మాందారి వేయాల వీళ్ళు అటు ఇటు మెసినారు. మెసిరి తుంట పోయింది, దాని కింద నొక్కింది. కింద నొక్కితే దిబుక్కొని కింద పడది. దిబుక్కొని కింద పడగానే పెద్ద పూలు వచ్చింది, గాంధరాన్ని మింగింది. ఇక ముసలాన్ని పోరాడ దక్కిండు, అది పోయింది. పోగానే కర్ర పొద్దు పోగానే 7 గంటల వరకు 7 రొట్టెలు పట్టుకున్నాడు, అర్ధ చీర ఆవు నెయ్యి పట్టుకున్నాడు. ఎక్కువ నారాయణ వచ్చిండు. పొద్దు పోగానే 7 గంటల వరకు 7 రొట్టెలు